కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఏపీ తాగునీటి అవసరాల మేరకు నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజా వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఇక తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం ఎంతెంత కేటాయించారు? ప్రధానంగా కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్లో అందుబాటులో ఉన్న నీటిని రెండు రాష్ట్రాలకు తాగునీటి అవసరాలు కేటాయించే విషయమై కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. సభ్య కార్యదర్శి తో పాటు ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా మే నెలాఖరు వరకు తమకు సాగర్ కుడి కాలువ నుంచి 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాల కోసం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. అటు తెలంగాణ ప్రభుత్వం జూలై నెలాఖరు వరకు సాగర్ నుంచి 10 టీఎంసీలు, శ్రీశైలం నుంచి మరొక 5 టీఎంసీల నీరు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆ విజ్ఞప్తులపై సమావేశంలో చర్చించారు. అయితే ఈ సమావేశంలో తెలంగాణ ఇంజనీర్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వాడుకుందని, ఇంకా నీటిని వాడుకుంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని, ప్రస్తుతం సాగర్ లో శ్రీశైలంలో నీరు పూర్తి తెలంగాణకి చెందుతుందని తెలంగాణ ఇంజనీర్లు వాదించారు. అయితే ప్రస్తుతం తాగునీటి అవసరాల నేపథ్యంలో తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్లుగా తాగునీటి అవసరాలపై నిర్ణయం తీసుకుందామని బోర్డు సభ్య కార్యదర్శి సమావేశంలో పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అడుగుతున్నట్లుగా 10 టీఎంసీల నీటిని సాగర్ నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే మే నెలాఖరు వరకు కాకుండా ఆగస్టు 15 వరకు కూడా ఈ ఉత్తర్వులు వర్తించాలని, ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏపీ మళ్ళీ నీళ్లు అడగరాదని కూడా తెలంగాణ తేల్చి చెప్పింది. ఇదే సమయంలో సాగర్ లో శ్రీశైలంలో మిగిలిన పూర్తి నీరు మాత్రం తమకే వస్తున్నా, అందుకు అనుగుణంగా తమకు నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీలు తాగునీటి అవసరం కోసం విడుదల చేసేందుకు అంగీకరించారు. మిగిలిన 15 టీఎంసీలకు పైగా ఉన్న నీటిని తెలంగాణకు నీటి విడుదలకు అనుమతించారు. అటు శ్రీశైలంలో ఉన్న 5 టీఎంసీలకు పైగా ఉన్న నీటిని కూడా తెలంగాణ వినియోగించుకోవాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు 10 టీఎంసీలు, తెలంగాణకు 2 ఉమ్మడి జలాశయాల నుంచి 21 టీఎంసీ నీటిని కేటాయిస్తూ కృష్ణానది యాజమాన్య త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో కేఆర్ఎంబీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు రఘువర్ధన్.